దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు సమస్తమును పరిపాలిస్తూ ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపి మన రక్షణ నిమిత్తమై ఆయన చూపిన మహాప్రేమను జ్ఞాపకం చేసుకుని ఎవరైతే మనస్సుతో తండ్రి యొక్క ప్రేమను కుమారుని యొక్క ప్రత్యక్షతను గమనించగలరో అట్టి వారు ఆత్మీయ జీవితంలో స్థిరులై బలవంతులై ఈ లోక సంబంధమైనదంతా నశించిపోయేది కనుక పరలోకం కొరకు సిద్ధపడే పద్ధతిలో జీవించడానికి చక్కని క్రైస్తవ జీవితము తండ్రి మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఈ లోకంలో జనాభా లెక్కలు తీసుకుంటే ఎందరో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు, కానీ ప్రభు యొక్క కృప పొందిన వారు చాలా తక్కువ మంది. ఎవరైతే ప్రభు కృప పొందారో వారికి మాత్రమే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని కూడా లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే క్రైస్తవ జీవితం ఎంత విలువ కలిగిందో, ఎంత మహోన్నతమైన దేవుని యొక్క కృపలో పాలు పంపులు దయచేసి ఉన్నాడో మీరు గమనించి ఆత్మీయ జీవితంలో నిజమైన క్రైస్తవులుగా ప్రభు రాజ్యానికి సిద్ధపడు వారిగా జీవించే విధానంలో మనము నిశ్చయముగా చేయవలసిన అనేకమైన వాటిని ప్రభు మనకు తెలియచేశాడు. కనుక వీటన్నిటినీ మనము అనుసరించుట ద్వారా క్రీస్తు స్వరూపములోనికి మార్పు చెంది క్రీస్తు రాజ్యములో పాలుపంపులు పొందే భాగ్యాన్ని సంపాదించుకుంటాం. ఈ యొక్క పద్ధతిలోనే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ 5వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న భాగాన్ని గనక మీరు పరిశీలన చేసినట్లయితే 14వ వచనం నుంచి, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అని మొదలుపెట్టి చాలా చక్కని అనుభవాలు జ్ఞాపకం చేశాడు. ఇవి ప్రతి క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు కూడా నిశ్చయముగా చేయవలసిన దేవుని యొక్క విధి లేక కట్టడలు, ఆయన ఆజ్ఞ అని మాత్రం మీరు మర్చిపోవద్దు. ప్రతి క్రైస్తవ జీవితము కూడా దేవుని దృష్టిలో చూడండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని చెప్పాడు ప్రభు. ఆ విధముగానే లెక్కింపబడి ఉన్నది. ప్రభు మనలను ఏమాత్రము కూడా విడువడు, ఎడబాయడు. ఆయన తన వారిని ఏ సందర్భంలో కూడా విడిచిపెట్టడు సోదరులారా. ఆ విధమైన నిరీక్షణతో మన యొక్క యాత్రలో మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని అధిగమించి వెళ్ళే పద్ధతులను మనము సాధన చేసి వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఈ వ్యర్థమైన లోకములో, ఈ వ్యర్థమైన దేహములో నుండి మన ఆత్మ పరలోకానికి సిద్ధపరచుకునే పద్ధతిలో సాగిపోదాం. ఇక్కడ చూడండి, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అని మొదటిగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పమన్నాడు. రెండవది ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అని చెప్పి, మూడవదిగా బలహీనులకు ఊతనీయుడి అన్నాడు. ఇక నాలుగవది అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండుడి అని చెప్పాడు. ఈ 5వదిగా ఈ దినం ఈ యొక్క వీడియోలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనుడి అన్నాడు. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని తెలియచేశాడు. కనుక మనము జాగ్రత్తగా ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించి కీడుకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అంటూ, మరి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా ఈ విషయంలో ప్రభు తెలియచేస్తున్నాడు. లోకంలో సహజంగా మీరు ఈ విషయాలని చాలా అల్పంగా భావించేవాళ్ళు ఉంటారు సోదరులారా. నాకు ప్రత్యేకించి తండ్రి ఆయన దయ చొప్పున నా విశ్వాసాన్ని నేను బలపరుచుకొని ప్రభువునందు నా యొక్క మరణానికి సిద్ధపడి ఆత్మను పరలోక రాజ్యములో ప్రభువుతో కూడా జీవించడానికి సిద్ధపరచుకునే విధానములోనే ఎలాగైనా బ్రతకాలని నేను ఆశిస్తూ, మరి ఇలాంటి విలువైన సంగతులు ప్రజలందరూ కూడా వీటిని చెప్పుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదో ఒక నిమిషంలో చిన్న 2 ముక్కలు అలా చూసి వెళ్ళిపోతే మీకు భక్తి వస్తుందా అసలు అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు సోదరులారా. ఏదో ఒకటి కలహాలతోటో లేకుంటే ఒకళ్ళని ఒకళ్ళు
కించపరుచుకొని మాట్లాడుకుంటూనో చేయవలసిందేదో చెప్పడం మానివేసి వాళ్ళ యొక్క స్వప్రయోజనము కొరకు ఈనాడు పనిచేయుచున్న బోధకులు అనబడుచున్న వారందరి విషయంలో కూడా బహు జాగరూకులై ఉండవలసిన స్థితిని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని నమ్ముకోండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువుని నమ్ముకోండి, లేకుంటే ప్రభువుని మరి ఆయన నమ్ముకుంటే మీకు చాలా మేలు కలుగుతుంది, మీకు చాలా అనుకున్నవి జరుగుతాయని చెప్పేవాళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభువుని అంగీకరించి మీరు పరలోకానికి ఎలాగ వెళ్ళాలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సోదరులారా. మన అపోస్తులు వాళ్ళు పరిశుద్ధులై ఉండి వాళ్ళు కూడా వారి యొక్క చివరి యాత్రలో వారి జీవితము ఇక ముగించే సమయంలో చాలా విలువైన సంగతులు చెప్పారు. అదొకసారి చదువుకొని మన భాగంలోనికి వెళదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 12 నుంచి చదువుదాం. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. చూడండి ఏం చెప్పాడు భక్తుడు, మీరు అంగీకరించారు, సత్యములో స్థిరముగా కూడా ఉన్నారు, అనగా క్రీస్తునందు స్థిరముగా ఉన్నారు. అయినప్పటికీ వీటిని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. స్థిరముగా ఉన్న వాళ్ళను కూడా మరలా అదే క్రీస్తు గురించిన సంగతులను జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకో చెప్తున్నాడు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, అనగా ఈ లోకములో ఇక నా జీవితము ముగించబోతూ ఉంది అని నా ప్రభువు నాకు తెలియచేస్తూ సూచిస్తూ ఉన్నాడు. కనుక నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా, చూడండి ఎలా చెప్పాడు, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అన్నాడు. నేను చనిపోయిన తరువాత కూడా ఈ సంగతులన్నీ కూడా మీరెప్పుడు జ్ఞాపకం చేసుకునే విధంగా వీటిని నేను భద్రంగా ఉంచుతాను, వీటినన్నిటినీ జాగ్రత్తగా ఉంచుతాను అని అపోస్తులుడైన పేతురు స్పష్టముగా తన పత్రికలో వ్రాసి ఉన్నాడు. కనుక భక్తులు వారు బ్రతికున్నంత వరకు విశ్వాసులను బలపరచుటే కాదు సోదరులారా, వాళ్ళు విశ్వాసములో అనగా క్రీస్తునందు స్థిరముగా ఉన్నప్పటికీ మరలా జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకాన్ని పరిపాలన చేసే అపవాది వాడు ఎంత మోసగాడంటే, ఇంకా కాసేపట్లో మనము పరలోకానికి వెళ్ళిపోతాం అనే సందర్భాన్ని కూడా వాడు ఎంత చక్కగా ఉపయోగించుకోగలడంటే, ఆ సెకండ్ను కూడా నిరర్ధకం చేసుకోకుండా సాతానుడు దేవుని పిల్లల్ని మోసం చేయటానికే చూస్తాడు. కనుక వాడి మోసాలు, వాడి తంత్రాలు అన్నిటినీ స్పష్టంగా అపోస్తులు ఎరిగిన వారు కనుక, వాళ్ళు సంపూర్ణముగా క్రీస్తు ఆత్మతో నింపబడి ఉన్నారు కనుక, దేవుని యొక్క పిల్లలను ఏ విధము చేతనైనా దేవునికి అప్పగించే పద్ధతిలోనే దేవుని రాజ్యానికి వారు వారసులుగా చేసే విధానంలో వారు హెచ్చరికలు చేశారు, గద్దించారు, ఎంతో ప్రయాసపడ్డారు. శ్రమలతో కూడి సంఘములను బలపరచుచు మీరు కూడా శ్రమల యందు ఈ విధమైన ధైర్యాన్ని, పట్టుదలను, స్థిరత్వాన్ని, నిరీక్షణను కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తూ, అంతేకాకుండా లేఖనములలో ఉన్న శక్తిని విశ్వాసులు సంపాదించుకొనులాగున వీటిని భద్రము చేసిన అనుభవాలు నేటికి మనం చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నేటికి ఆ యొక్క పరిశుద్ధ లేఖనములలో ఉన్న శక్తిని మనము సంపాదించుకొనుటకు, అందుకే అపోస్తుడైన పౌలు కూడా చెప్తాడు, సిలువలో శక్తి ఉంది. శ్రమలో సిలువ అంటేనే శ్రమ కదా, శ్రమలో ఉన్న శక్తి ఏంటి అంటే మనము పరిశుద్ధులుగా, పరిశుద్ధతలో కూడా పరిపూర్ణులగునట్లుగా మనలను బలవంతులుగా తయారు చేసే శక్తి సిలువ ద్వారానే సాధ్యము కనుక, శ్రమలలోనే సాధ్యము కనుక ఆ శ్రమలు మీకు కలుగుతాయి, వాటిల్లో మీరు ఎక్కడ నిరుత్సాహపడద్దు అని చెప్పడానికి ప్రభు అయిన తండ్రి తన యొక్క పరిశుద్ధ అపోస్తుల ద్వారా అనేకమైన సంగతులు బయలుపరిచి ఉన్నాడు. అలాగుననే మనము చేయవలసిన వాటిని
మనము అనేకులకు సాక్ష్యార్థముగా జీవించవలసిన విధానాన్ని కూడా చాలా తేటగా తెలియచేస్తూ ఈ యొక్క అనుభవాలు మనం చదువుకుంటున్న భాగంలో దయచేసి చూడండి. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకుందాం. ఈరోజు నేను 5వ పాయింట్ మీకు చెప్తున్నాను. ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనుడి అని చెప్పాడు. కీడుకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా అంటే అసలు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు? మనకు కీడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనలను బాధించే వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. లోకమంతా మనకు వ్యతిరేకమే. మన బంధువులు అనుకుంటాం, మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు అనుకుంటాం. వీళ్ళందరూ కూడా క్రీస్తునందు జీవించు వారికి చాలా చాలా అభ్యంతరకరమైన మనుష్యులే అనే సత్యాన్ని మీరు మొదటిగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీరు క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులైతేనే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి కూడా. కీడుకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటి? మనకు కీడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మీరు వారికి ప్రతి కీడు చేయాలి అని మాత్రం తలంచకండి, జాగ్రత్త పడండి. అసలు ఆ భావన మీలోనికి రానివ్వకండి. ఎందుకంటే మనము కీడును సహించుటకే కానీ మరలా వారికి ప్రతి కీడు చేసేవారిగా మనము బ్రతకకూడదు. ఎందుకంటే మన గురి వేరు, మన నిరీక్షణ వేరు, మన ఆధారము వేరు. మన యొక్క జీవితాలకు మాదిరి చూపిన క్రీస్తు ప్రేమలో మనము కూడా సాగిపోవాలే కానీ మనకు ఈ లోకంతో సంబంధం లేదు. ఈ లోకములో, ఈ శరీరములో మన ఆత్మ జీవించినంత కాలము శరీరము, ఆత్మ ఈ రెండు ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. కనుక ఆత్మ కొరకే మనం బ్రతకాలి. శరీరమును, దాని ఇచ్చలను ఎప్పటికప్పుడు సిలువ వేస్తూ శరీరమునకు కలిగే కష్టాన్ని, బాధను సహిస్తూ ప్రభువు మనకు చూపిన మాదిరిలో మనం జీవించవలసిన వారమై ఉన్నాము అని, అట్టి వారికి పరలోక రాజ్యములో స్వాస్థ్యము ఉన్నది అనే సత్యాన్ని, పరలోక రాజ్యంలో పౌరులండి, పౌరస్థితి కలిగిన వారు సోదరులారా. కనుక ఇలాంటి గొప్ప అనుభవాన్ని మనము సంపాదించుకోవాలి అని భక్తులు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్న అనుభవాన్ని గమనించండి. ఈ లోకంలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, కొన్ని రకాలైన ప్రజలు, వాళ్ళు చాలా చాలా బాధాకరమైన ప్రజలు మన చుట్టూ ఉన్నారు సోదరులారా. వారి యొక్క జీవితాలు ఎంత భయంకరమైనవంటే సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. మేలుకు ప్రతిగా కీడు చేయువారు. మనం మంచి మాటలు చెప్తే మనము మేలు, కీడు అని మొదటిగా మీరు ఈ రెండు విషయాలు గమనిస్తే, మేలు అనగా ఆత్మ సంబంధమైన సంగతులు, కీడు అనగా శరీర సంబంధమైన సంగతులు. చూడండి, ఈ శరీరము, ఈ ఆత్మ ఒకే మనిషిలో రెండు భాగాలు ఉంటాయి, కానీ మనుషులకు దానిని తెలుసుకునే అవకాశము కూడా సాతాను ఇవ్వట్లేదు. ఏదో బ్రతుకుతున్నాం, తింటున్నాం, గొప్పగా ఉంటున్నాం, లోకమే మనకి ఇంక ఇదే సర్వస్వం, ఇదే మనకు స్వాస్థ్యం అనుకొని ఈ లోకపు జనులందరూ కూడా చాలా ప్రయాసపడి, యాతన పడి, ఒకరికొకరు హాని చేసుకుంటూ, తిట్టుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు మోసం చేసుకుంటూ, లోకంలో ఎంతో దుష్టత్వముతో వారి కార్యకలాపాలు జరిగిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఏదో ఇక్కడ ఉండిపోయిన వాళ్ళ లాంటి భావంతోనే వారి బ్రతుకులు కొనసాగిస్తారు. చిన్న తేడా వస్తే చంపుకుంటారు. చిన్న విషయాల్లోనే ఇంకా ఎంతో ప్రమాదకరమైన, హానికరమైన పనులు చేసుకుంటారు. అయితే మీరు గమనించండి, దేవుని యొక్క శ్రేష్టమైన నామములో మనము ఆత్మ సంబంధమైన మనుషులుగా బ్రతకాలి అని ఆశిస్తే, మేలు చేసేవారికి కీడు చేసేవారు చాలామంది ఉంటారు సోదరులారా. అందుకే నేను ఇదంతా వివరించి మీకు చెప్పి విసిగించను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మేలుకు ప్రతిగా కీడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వాళ్ళు అనుకుంటారు ఇదేదో తెలివితేటలని, వారి ఎంట నుండి కీడు తొలగిపోదు అని చెప్పాడు. అట్టి వారు ఇల్లు నిరంతరము కీడుతోటి నింపబడి ఉంటుంది అని చెప్పాడు. మరి ఒక అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేస్తే, కొంతమంది అసలు కీడును కల్పించడానికే పుట్టిన వాళ్ళలాగా ప్రవర్తించే వారిని మనం చూస్తాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం చూడండి. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు అంటాడు. కీడు కల్పించువారు అంటాడు.
కీడు కల్పించేవారంటే ఇంకా వాళ్ళు ఏది చేసినా అన్ని వాళ్ళ మాటలు కల్పితమైన మాటలు, వాళ్ళు బ్రతికేదంతా ఒక కల్పితమైన ఊహాలోకంలోనే బ్రతుకుతారు. కానీ వాళ్ళు యథార్థతను, మంచితనాన్ని లేకపోయినట్లయితే ఏది మరి ప్రయోజనకరమైందో అది తెలుసుకునే భాగ్యము దేవుడు వారికి ఇవ్వలేదు సోదరులారా. అలాంటి ప్రజలు లోకంలో కోకొల్లలు. ఇంకా మాట్లాడితే ప్రతి మాటకు దాని వెనకతలే ఒక కల్పితమైన కథను సృష్టించే మనుషులను మనం చూస్తున్నాం లోకంలో. చూడండి, మీరు ప్రత్యేకంగా ఇలాంటి ప్రజలు మీకు విస్తారంగా మీకు జ్ఞానం ఉంటే, దేవుని యొక్క ఆత్మ ఉంటే చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా గ్రహించగలుగుతారు. అయితే కీడు కల్పించు వారి హృదయములో మోసం. ఎవడైతే మోసగాడో వాళ్ళు నిత్యము కీడును కల్పించే పద్ధతిలోనే బ్రతుకుతారని దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు, కీడు చేసే విషయంలో సంతోషిస్తారు. కీడు చేసి సంతోషించే మనుషులు. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. దయచేసి ఈ లేఖనాలన్నిటినీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు అని చెప్తున్నాడు. కీడు చేస్తూ చాలా సంతోషిస్తున్న మనుషులు మనం చూస్తున్నాం. వాళ్ళు మాట్లాడేది బయటికి ఏదో మంచిగా మాట్లాడినట్టు మాట్లాడతారు, కానీ వాడి హృదయం నిండా మోసమే. ఈ లోక అధికారులను చూస్తున్నాం. ఈ లోకంలో నిజంగా మనుషులు వారు గొప్పవారిని చూస్తున్నాం సోదరులారా. వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క భాష ఎంత భయంకరమైందంటే మీరు ఎంతవరకు గ్రహిస్తారో నాకైతే తెలియదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్న మనకు ప్రభువు ఇచ్చిన ఐశ్వర్యం ఏంటో తెలుసా? జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరి మాటలలో ఏంటి మోసం ఉన్నదో, ఎవరు కీడు కల్పించేవారో, ఎవరి యొక్క మాటలలో పన్నాగములతోటి నింపబడి ఉన్నాయో, వారి యొక్క హృదయ స్థితి ఎంత ఘోరమైందో, వారి యొక్క ప్రవర్తన ఎంత మోసముతో నింపబడి ఉన్నదో, వీటన్నిటినీ తెలుసుకోవటానికి దేవుడు తన ప్రజలకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం అనేది గొప్ప ఐశ్వర్యం సోదరులారా. ఈ ఐశ్వర్యాన్ని మన దగ్గర నుంచి ఎవడు తీసివేయలేడు. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథము తెలియచేస్తుంది, కీడు చేయుటకు సంతోషిస్తారు చాలామంది సోదరులారా. అదేదో గొప్ప కార్యంలాగా పాడైపోయిన పనులు, అబద్ధపు మాటలు, కాని మాటలు, చెడ్డ మాటలు మాట్లాడుకొని ఎంతో ప్రాణము తీసేది దొంగ వేషాలు వేస్తూ కూడా ఎంతో హాని చేస్తూ వాళ్ళు గొప్పగా భావించుకునే ప్రజలను లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శాశ్వతమైన రాజ్యము వారికి ఎప్పుడూ కూడా వ్యతిరేకముగానే పనిచేస్తుందనే సత్యాన్ని గమనించండి. చూడండి, భక్తుడైన యెషయా ఆయన ఏం చెప్తాడంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ప్రవక్త ద్వారా ప్రభువు తెలియచేసిన ఈ యొక్క అనుభవాన్ని మనము స్పష్టంగా చూడగలిగినట్లయితే 3వ వచనం చూడండి. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ చేతులు వ్రేళ్ళు రక్తము చేత దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది అన్నాడు. అనగా ఈనాడు దేవుని యొక్క సముఖములోనికి వెళ్ళిన ప్రజలు కూడా, లోకస్తులు కాదండి, దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్న ప్రజలు, వారికి బోధకులుగా ఉన్నవారు అందరూ వాళ్ళ స్థితిగతులను కూడా ఇక్కడ తెలియచేస్తున్నాడు. అందుకే ఈ అధ్యాయం 1వ వచనంలోనే రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని చెప్పి, అప్పుడు ప్రభు అంటున్నాడు, మీ పాపములు మీకును ఆయన ముఖమును మరుగు చేసే పద్ధతిలో మీకు మీరే హాని చేసుకుంటున్నారు అంటూ చూడండి. అది మీరు జాగ్రత్తగా చదువుకోండి. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఇక మీ పెదవులు చూస్తే అబద్ధములు,
మేము దేవుని సన్నిధికి వెళుతున్నాం, మేము అబద్ధం ఆడటం ఏంటి? మా చేతులు, మా యొక్క వ్రేళ్ళు చాలా పరిశుద్ధంగా ఉన్నాయని, మనం చాలా మంచివాళ్ళమని మన భాషలో మనం అనుకుంటాం. మనం ఏది చేసినా మంచి పనులు చేస్తున్నాం అనుకుంటాం. అందుకే చేతులు, వ్రేళ్ళు అని చెప్పాడు. ఆ తర్వాత మనం ఏది మాట్లాడినా మనం చాలా మంచివాళ్ళమని మన మనస్సు మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మన బోధకులు అనబడిన దొంగలందరూ కూడా చాలా మోసకరమైన బోధలు చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ వాళ్ళు ఏ విధంగా నశించిపోతూ ఉన్నారంటే, ప్రభు అంటున్నాడు, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఈనాడు సంఘములలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్న వారందరూ కూడా, నా ప్రియ సహోదరి సహోదరులారా, వారి నాలుకలు కీడును బట్టి మాట్లాడుతూ ఉన్నాయి. అనగా వారు చేసే బోధలన్నీ కూడా శరీర సంబంధమైన బోధలే. శరీర సంబంధమైన బోధలు అవి మనుషులను చంపేవే కానీ ఏమాత్రము ప్రయోజనం కాదు. శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు. శరీర సంబంధమైనది ఎప్పుడు కూడా ఆత్మకు విరోధమేనని తెలియచేస్తున్న ప్రభు అంటున్నాడు, వారి యొక్క నాలుకలట కీడును బట్టి మాట్లాడుచున్నవి అంటూ మన ప్రభు ఎంతో స్పష్టముగా కీడు మేలును గురించి తేటపరుస్తూ ఉన్న అనుభవాలు కూడా మీరు దయచేసి మనసును పెట్టండి. మరి యొక్క భక్తుడు అనగా ప్రవక్త అయిన మీకా ఏమని తెలియచేస్తున్నాడు అంటే, మనం గమనించి జాగ్రత్తగా మన స్థితిని మనము పరీక్ష చేసుకున్నట్టు అది జ్ఞానము అనబడుతుంది. మీకా గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకున్నాం. నేను ఈలాగును ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండటం మీకు ధర్మమే కదా. మీరు చేయాల్సిన ధర్మం ఏంటి? న్యాయమును ఎరిగి ఉండాలి. ప్రభు అంటున్నాడు, న్యాయమును ఎరిగి ఉండుట మీ ధర్మమే కదంటే మీరు చేయవలసింది కదా. అయినను మేలును అసహించుకొని కీడు చేయ ఇష్టపడుదురు. ఎవరండి వీళ్ళు? యాకోబు సంతతి యొక్క ప్రధానులు అనగా దేవుని ప్రజలకు బోధించే బోధకులను గురించి చెప్తున్నాడు. యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా. యాకోబు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? ఒక వ్యక్తి కాడా? యాకోబు అనగా మోసగాడని, ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడి గెలిచిన వాడని వ్రాయబడి ఉన్నాయి కదా. అనగా మారు మనస్సు పొందక మునుపు యాకోబు మారు మనస్సు పొంది దేవునితో పోరాడి గెలిచి ఇశ్రాయేలుగా ఉన్న ఆ యొక్క మన పితరుడైన ఇశ్రాయేలును గురించిన సంగతులు, ఆయన ప్రజలను పరిపాలన చేయుచున్న అధిపతులు ప్రధానులను గురించి మాట్లాడుతూ, అనగా ప్రస్తుత కాలంలో బోధకులను గురించి మాట్లాడుతూ, దేవుని ప్రజలను ఏలుబడి చేసేది బోధకులు, పాస్టర్లే కదండి. వారికి ఏం చెప్తున్నాడు? మీరు న్యాయమును ఎరిగి ఉండటం మీ ధర్మము కదా. అయితే మేలును అసహించుకొని కీడు చేయని ఇష్టపడుదురు. అనగా మీరు దేవుని యొక్క ప్రజలను ఆత్మ సంబంధులుగా తయారు చేయవలసింది పోయి శరీర సంబంధమైన బోధలు చెప్పి శరీర సంబంధులుగా వారిని తయారు చేస్తున్న దుర్మార్గులై ఉన్నారు అంటూ, నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసమును చీల్చుచుందురు. నా జనుల యొక్క చర్మాలను ఊడదీసేస్తున్నారు మీరు, వారి మాంసమును చీల్చివేస్తూ ఉన్నారు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మము ఒలిచి వారి ఎముకలు విరిచి, ఒకడు కుండలో వేయు మాంసము ముక్కలు చేయనట్లు బాణలో వేయు మాంసమును వారిని తుత్తునీలుగా పగులగొట్టి ఉన్నారు. అనగా నా ప్రజలను ఎంత బాధిస్తున్నారు. మీరు మేలును అసహించుకుంటూ ఉన్నారు, కీడు చేయ ఇష్టపడుదురని ప్రవక్త అయిన మీకా ద్వారా ప్రభు అయిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు అయిన తండ్రి తెలియచేయుచున్న తన ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేస్తూ తన ప్రజల యొక్క క్షేమార్థమై మాట్లాడుచున్న ఈ యొక్క మాటలు చూసినట్లయితే ఈనాడు ప్రజలకు అర్థం కావు, బోధించేవాడు లేడు. ఎవరు చూసినా మేలును అసహించుకుని వారు, కీడు చేయుటకు ఇష్టపడే నాలుకలు, కీడునే బోధించే నాలుకలు. సోదరులారా, లోకంలో చూసినట్లయితే ఎటు చూసినా అంతా మనకు కీడు చేయాలనుకున్న ప్రజలే. ఇక దేవుని సన్నిధికని వెళితే అక్కడ చూస్తే బోధకులు కూడా కీడు చేసే మనుషులే. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క క్రైస్తవ జీవితం ఎంత విషాదకరమైందో, ఎంత భారముతో బ్రతుకుతూ ఉన్న అనుభవాలతో ఈనాడు క్రైస్తవులు నలిగిపోతూ ఉన్నారో ప్రభు అయిన తండ్రి కనికరము కలిగిన వాడై ఉండి మనకు
ఈ యొక్క శ్రేష్టమైన సంగతులను తెలియచేస్తూ ఉన్న అనుభవాన్ని కూడా దయచేసి జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట మీకు చూపించి స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది. కానీ ఇందులో నా సొంతగా నేను ఒక్క మాట కూడా చెప్పట్లేదు. అయితే ప్రభు యొక్క లేఖనములను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము గ్రహించుకొని మన ఆత్మీయ జీవితంలో విశేష జాగ్రత్త కలిగి బ్రతకటానికి తండ్రి మనకి ఎన్నో సదుపాయములు చేస్తూ ఉన్న అనుభవాన్ని కూడా ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇంకా చూస్తే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఒక మాట తెలియచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో 23, కూషు దేశస్థుడు తన చర్మము మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అన్నాడు. ప్రజలు చూస్తే కీడు చేయుటకు అలవాటు పడిపోయారట. ప్రభు అంటున్నాడు, ఈ పోలికలు చూడండి, ఎంత అసలు కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. నిజముగా మనుషులు మార్పు చెందుట ఎంత కష్టమో చెప్తున్నాడు చూడండి సోదరులారా. సోది మాటలకి, పోకిరి మాటలకైతే పరుగులెట్టుకొని ఆలకించి పనికిరాని మాటలు, శరీరానికి ఉల్లాసం కలుగు చేసే బోధలు వాటితోటి మీరు తన్మయమైపోయి జీవించడానికి ఇష్టపడుతున్నారు, కానీ సత్యమైన మాట వినరు. ఎందుచేత అంటే మనుషులు మార్పు చెందుట అంత కష్టం. దేవుని యొక్క ప్రజల యొక్క హృదయములలో దేవుని యొక్క వాక్యము నిలుచుట ఎంత కష్టమో తెలియచేస్తున్నాడు. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషు దేశస్థులు నల్లగా ఉంటారట. వాళ్ళు తమ చర్మాలు మార్చుకోవటానికి వీలు కలుగుతుందా? వాళ్ళు తెల్లగా అవుదామంటే వాళ్ళకు సహజంగా జరిగే పనేనా అది? అయితే చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుతపులిని చూడండి, దాని యొక్క మచ్చలు అది మార్చుకోవటానికి సాధ్యమేనా? కనుక అసలు ఒకవేళ అవి మార్చుకోగలిగినట్లయితే కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయుటకు వీలు కలుగుతుంది. కానీ ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి సోదరులారా ప్రభు. వీటిని మనకు కాదు అనుకున్నట్లయితే మీకు శ్రమ. దేవుని యొక్క నోటి నుండి వచ్చిన ప్రతి మాట మన కొరకే అనే సత్యాన్ని గ్రహించండి, మేలు పొందండి, మేలుకరమైన మార్గంలో నడుచుకునండి సోదరులారా. ప్రభు అంటున్నాడు, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడలా, అనగా కూషు దేశస్థుడు కానీ చిరుతపులి కానీ అతని శరీరాన్ని కానీ చిరుతపులి తన మచ్చలను కానీ మార్చుకొనగలిగినట్లయితే కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయుదురు. కానీ మీకు అది సాధ్యం కాదు, మీకు సాధ్యం కాదు. కూషు దేశస్థుడు తన చర్మం మార్చుకోలేడు, చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. కీడు చేసే మీరు ఎప్పటికీ మేలు కూడా చేయరు. అనగా శరీర సంబంధమైన మనస్సులతో భక్తికి అలవాటు పడి నా సన్నిధికి వస్తున్నామని చెప్పుకొని భ్రమలో ఉన్న మీరు మరలా ఆత్మ సంబంధులు ఒకటి అంత కష్టము అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధులుగా మార్పు చెందుతుంది చిన్న విషయం అనుకుంటున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ ఛానల్ మొదలుపెట్టి కేవలము యేసే క్రీస్తు అని తెలియచేయడానికి, ఇది కేవలము క్రైస్తవుల కొరకే, దేవుని యొక్క ప్రజల కొరకే నేను ఈ ఛానల్ను ప్రారంభించాను. నా తండ్రి కృపచేత ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంగతులు చెప్పినా కనీసం వాటిని మనసును పెట్టేవాళ్ళు లేరు. మనుషులకు కావలసింది బాహ్య రూపంలో లేకపోయినట్లయితే చక్కగా మంచి వాక్చాతుర్యంతో కూడిన మాటలు అయినట్లయితే విపరీతంగా వింటారు. విపరీతంగా మీరు శరీర సంబంధమైన ఉల్లాసం కొరకే చెప్పేవాళ్ళ మాటలైతే మీరు చాలా చాలా వాటిని ఆనందంగా తీసుకుని వాటిని వెంబడించగలుగుతారు సోదరులారా. ఇదిగో ఒక ఆవిడ చెప్తుంది కదా, నాకు కొడుకులు 6 అడుగులు ఎత్తు పెరిగే కొడుకులు కావాలి, అందంగా కనపడాలి, అందగాళ్ళు కావాలి అని ప్రార్థన చేసుకునేదాన్ని. అలాంటి వాళ్ళే పుట్టారు అనేలాగా మాట్లాడుతున్నారంటే ఈనాడు క్రైస్తవ్యం బ్రతికి ఉన్నది అంటే ఇలాంటి వాళ్ళు ఆ బ్రతికున్న క్రైస్తవ్యాన్ని కూడా చంపడానికి ఎప్పుడూ కూడా ప్రభువుని వేడుకునే వాళ్ళు, అయ్యా ఆత్మలో నీ రాజ్యానికి రావాలి, నీవు నాకు ఇచ్చిన ఏ బిడ్డలైనా నీ దయతో నువ్వు ఇచ్చిన ఈ బిడ్డలను నేను పరలోకం కొరకు సిద్ధపరిచేలాగా పెంచే జ్ఞానాన్ని నాకు దయచేయమనేసి మాట్లాడే అసలు ఆ తల్లులకు ఉన్న కొంచెం కూడాను ఓహో ఇలా అడగాలి కాబోలు పాస్టమ్ గారు అలా అడిగిందంట అని ఆ యొక్క బాగా 6 అడుగులు పొడుగుండి అందంగా ఉండే అలాంటి పిల్లల కోసం అడగాలి కాబోలు మన పాస్టమ్ గారు చెప్తున్నారు అనుకునే అంత
దిగజారిపోయిన నీచమైన నికృష్టమైన బ్రతుకులలో, నిజంగా దిక్కుమాలిన బ్రతుకులలో బ్రతుకుతూ ఎంత అతిశయిస్తూ ఉన్నారో కూడా దయచేసి మీరు గమనించండి. ఇవి అర్థం చేసుకోవటానికి కూడా క్రీస్తు ఆత్మ లేకపోతే మీకు అర్థం కావు సోదరులారా. ఎంత తుచ్చమైన అభిలాష కలిగిన వారై బ్రతుకుతూ ఉన్నారో చూడండి. 6 అడుగులు పొడుగును అందంగా ఉంటే దేవుని యొక్క కోరికలు మరి నెరవేర్చువాడిగా మీ హృదయంలో ముద్రించగలుగుతున్న ఈ దుర్మార్గులైన ఈ చెత్త బోధకులను చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు రగిలిపోతా ఉన్న అనుభవాన్ని మీ కన్నులారా ఒక దినాన చూస్తారు. ఆయన మహోగ్రుడై వీళ్ళందరినీ ఏ విధంగా ఆయన రోషముతో నలిపేస్తాడో మీ కన్నులారా చూస్తారు సోదరులారా. ఈరోజు నేను ఉంటాను, ఇదిగో నా యొక్క గమ్యానికి నేను త్వరపడి వెళ్ళిపోవలసిన దినాలు నాకైతే, నేను నా యొక్క వృద్ధాప్యానికి వచ్చాను, నా యొక్క టైం అయిపోతుంది. కానీ వినుచున్న మీ జీవితాల్లో మీరు కన్నులారా చూస్తారు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుకునే భక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉందా? నిజంగా దేవుని జ్ఞానం ఉన్నదా వీళ్ళకి? మళ్ళీ వాళ్ళు పెద్ద పాస్టర్లు. నేను ఇంకా పేరు కూడా చెప్పేస్తున్నాను. ఆ జైపాల్ అన్న అతని భార్య, వాళ్ళ యొక్క కుమారుల గురించి ఇంత దరిద్రంగా మాట్లాడటం అనేది క్రైస్తవ్యానికి వీళ్ళు ఏమి అసలుకి నేర్పిస్తున్నారు అనే సత్యాన్ని గమనిస్తే వాళ్ళ బ్రతుకులలో వాళ్ళ సాక్ష్యాలు ఏంటని తెలుసుకోండి సోదరులారా. సోది మాటలతోటి కాలయాపన చేసి గొప్ప అనిపించుకొని రంగురంగుల వేషాలతోటి మీ బ్రతుకులను నాశనం చేస్తున్న ఇలాంటి దుష్టులైన వారి విషయంలో మీరు బహు జాగ్రత్తగా ఉండవలసింది పోయి, ఈనాడు అనేకులు వారి మాటలను ఎంతో ఆకర్షితులైపోయి వాళ్ళు ఏం చేయమంటే అది చేసే అంత దిక్కుమాలిన వారిగా బ్రతుకుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. బైబిల్లో ఉందా? నిజంగా దేవుడు దావీదుని ఎన్నిక చేసుకున్నప్పుడు అంత పెద్ద ప్రవక్త అయిన సమూయేలు ఇతను చాలా ఎత్తుగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, చాలా ఇతనే అయ్యి ఉంటాడు, యెహోవా ఏర్పరచుకున్నవాడు అనుకున్నాడు. 7 యెషై కుమారులలో చివరివాడైన దావీదు చిన్నగా ఉన్నాడు. చిన్న పిల్లోడుగా అంటే యవనస్తుడుగా ఉన్న దావీదును ఏర్పాటు చేసుకున్న అనుభవాలు, దావీదు ఎంతగా దేవుని హృదయానుసారుడిగా దేవునికి ఇష్టానుసారుడిగా జీవించిన విధానాలు మనకు లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. సమూయేలు తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, నాయనా నీవు నాకు ఒక కుమారుని ఇస్తే నేను నీకు అర్పణ చేసుకుంటాను, నా యొక్క వైరితో నేను పడలేకపోతున్నాను, ఆమె నన్ను వేధిస్తూ ఉంది అని దేవుని సన్నిధిలో నిజంగా లీనమైపోయి ప్రభువుతో మొరపెట్టుకొని బిడ్డను సంపాదించి ప్రభువుకు ఇజ్రాయేలీలకు మొట్టమొదటి ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్న అలాంటి తల్లుల్ని పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. కానీ నాకు అంతోడు నీవు, అందగాడు నీవు, చెత్త చెదారం అంతా కూడా దేవుణ్ణి అడిగిన వాళ్ళు అసలు ఉన్నారా సోదరులారా? పరిశుద్ధ గ్రంథంలో నిజముగా వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటానని చెప్పాడు నా తండ్రి. నిజముగా వెర్రివారి ద్వారా ఈనాడు సత్యం ప్రకటించబడుతోంది. ఘనులను సిగ్గుపరుస్తూ ఉన్నాడు దేవుడు. లేఖనాలు అసలు చదివేవాళ్ళు కానీ గ్రహించేవాళ్ళు కానీ ఉన్నారా? వారు నాలుకలు ఆడించుకొని దొంగ మాటలు చెప్పుకుంటున్నారు. దొంగ బోధకులు అనేకులు ఈనాడు ప్రబలిపోయిన పరిస్థితుల్లో ఎంత భయంకరంగా క్రైస్తవ్యం నలిగిపోతుందండి. ప్రజలకు జ్ఞానం లేక ఎవరిని మాటలు పడితే వారి మాటలను నమ్మేసే పరిస్థితే కానీ దేవుని మీద ఆధారపడి లేఖనాలను చదువుకొని ప్రభు ఏం చెప్పాడు, నేను ఎలాగుండాలని నడుచుకునే విధానము లేకపోవట చేత ప్రజలందరూ గొర్రెల్లాగా ఎవరు ఏది పడితే అది వాళ్ళ వెనకాల వెళ్ళిపోవటం చేత గొర్రెల లాంటి ప్రజలను మేకలుగా తయారు చేస్తున్నారు ఈ మేకల లాంటి దొంగ బోధకులు. మేకలు అని కూడా దేవుని యొక్క లేఖనాలు ఉంది. నేను ఎవరిని తిట్టట్లేదు, నేను ఎవరిని దూషించి మాట్లాడలేదు. ప్రవక్త అయిన జకరియా చెప్తాడు, నేను మేకలను శిక్షించేదను అని. మేకలు అనగా మీ నాయకులను గురించి చెప్పాడు ప్రభువు. జకరియా గ్రంథం 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మేకలను శిక్షించేదను. ఈ మేకలు అని మనకు అర్థం చేసుకోవటం చేత కాదని క్లియర్గా నాయకులు అని కూడా వ్రాసిపెట్టాడు. కనుక ఇలాంటి మోసకరమైన పరిస్థితుల్లో అసలు క్రైస్తవులు ఎక్కడ తయారవుతున్నారు? మీ బోధకులు మేకలై ఉంటే మీరు కూడా మేకల్లాగే తయారవుతారు. ఒక దినాన మేకలను ప్రభువు కూడా మేకలలో నుండి గొర్రెలను వేరు చేస్తాను అని చెప్పిన లేఖనము యేసయ్య చెప్పలేదా? కనుక దేవుని యొక్క సత్యాన్ని గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. అందరూ కూడా పై మాటలకి, చక్కగా మాట్లాడుకునే మాటలకి, నాలుకలాడించుకునే మాటలకి, అందంగా కనిపించే వాళ్ళ మాటలకి పరుగులెట్టిపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. మన ప్రభువు దీనుడై, రిక్తుడై, దరిద్రుడుగా, దాసుడుగా సిలువలో వేలాడాడు. ఆయన అంగి
కొరకు చీట్లు వేసుకున్నారు సోదరులారా. అసలు ఎంత దారుణమైన క్రైస్తవ్యం తయారైపోతుందో రోజు రోజుకి. మన ప్రభు సిలువలో వేలాడుతూ చేయి చాచి మనలను పిలుస్తూ ఉంటే, సిలువను గూర్చి అతిశయిస్తున్న భక్తులు మన మధ్యలో ఉండి బోధిస్తూ ఉంటే, అపోస్తుల యొక్క బోధలో సిలువను గూర్చిన వార్త, క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అని చెప్పిన ప్రవక్తలు, భక్తులు, అపోస్తుల యొక్క అనుభవాలు చూస్తూ కనీసం మీ బోధకులు చేసే వేషాలను కనీసం ఆలోచిస్తున్నారా? వీళ్ళేంటి ఎంత అందంగా ఉన్నారు, మన ప్రభు ఏంటి సిలువలో వేలాడుతున్నాడని ఎందరూ ఆలోచిస్తున్నారు? మీకు దేవుని భయం లేదా? ప్రభు కాదా మీ కొరకు ప్రాణం పెట్టింది? మీ బోధకులు మిమ్మల్ని శరీరాలను కూడా, మాంసాన్ని కూడా ఓల్చుకొని వండుకొని తింటున్నారండి. కానీ మీ ప్రభువు, మన ప్రభువు సోదరులారా, మన కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. పరిశుద్ధుడు. ఒక పాపి కొరకు మరి ఒక పాపి ఏదో ఒకటి ఆహుతి అయిపోయాడంటే అది పెద్ద విశేషం కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే పరలోకముల నుండి దిగివచ్చిన దేవుని ప్రియకుమారుడు మన కొరకు ఆహుతి అయిపోయి ఆయన భయంకరమైన నరక యాతనను సిలువలో అనుభవించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి చూస్తూ ఉంటే, సిలువను గూర్చిన మాటలన్నీ ప్రక్కన పెట్టేశారు. సరదాగా కాలక్షేపం చేసి వెకిలి మాటలు, వెకిలి చూపులు, పోకిరి మాటలతోటి ప్రజల్ని ఆ విధంగా ఆకర్షితులుగా చేసుకొని మోసం చేస్తున్న దొంగ బోధకుల విషయంలో బహు జాగరూకులై జ్ఞానం కలిగిన వారై బ్రతకండి. మీరు అప్పుడే ప్రభువారు అవుతారు. అప్పుడే మీరు ప్రభు యొక్క పిల్లలు అవుతారు సోదరులారా. దయచేసి ఈ లేఖనాలను గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి వారిని గురించి మీరేమనుకుంటున్నారో కానీ నేను క్లియర్గా చెప్తున్నాను. నిశ్చయముగా చూడండి, కీర్తనల గ్రంథం 37:9 చూసినట్లయితే, కీడు చేయువారు నిర్మూలమగుదురు అని చెప్తున్నాడు. కీడు చేయువారు నిర్మూలమైపోతారు. ఈ శరీర సంబంధమైన బోధలు చెప్పేవాళ్ళు, శరీర సంబంధులుగా దేవుని ప్రజలను పాడు చేసి నాశనం చేస్తున్న ఈ దొంగ బోధకులు, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. మరి దేనికి నీరాడు? ఈనాడు వచ్చిన పాస్టర్లు ప్రభువును చూపించకుండా వాళ్ళనే చూపించుకుంటూ, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పోకిరి మాటలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ గొప్పతనాలని ప్రదర్శించుకుంటూ ఉన్న ఈ చెత్త మాటలన్నీ మన ప్రభు తెలియచేస్తున్నాడు. కీడు చేసే ప్రతి వాడిని కూడా నేను నిర్మూలం చేయబోతున్నానని చెప్తున్నాడు. కనుక ఒక దినాన వాళ్ళ మాటలు వినే మీరు కూడా సిగ్గుపడతారు అని కూడా దేవుని యొక్క సన్నిధిలో శిక్షకు పరిగెడుతున్నారు అని ప్రభువే జ్ఞాపకం చేస్తూ ఉన్న అనుభవాన్ని దయచేసి చూడండి. అయితే దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క పిల్లల యొక్క జ్ఞాన సంపద ఏ విధముగా మనము క్రీస్తునందు సంపాదించుకోవాలి అనే అనుభవాలు చూస్తే భక్తుడు ఏమని చెప్తున్నాడు? మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన మరి ఒక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు. దేవుడు తన పిల్లలకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కీడుకు ప్రతి కీడు చేయాలి అనే భావన అసలు నీలో రానివద్దు. అలాంటి ఆలోచనలు వద్దు. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని మనకు తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా మరి యొక్క అనుభవాన్ని కూడా చెప్తున్నాడు. సామెతల గ్రంథం 24:29 చూడండి. 24లో 29వ వచనం, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. ఎంత చక్కగా చెప్పాడండి మన ప్రభువు. బహు సుందరుడు సోదరులారా. ఆయన నా ప్రియుడు నా వాడు అని శ్రేష్టమైన సంఘము చెప్తుంది. నా ప్రియుడు ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో నేను అతన్ని గుర్తించగలను అనేది అందరికీ సాధ్యం కాదు. బహుశ్రేష్టమైన సంగతులతో హృదయమును నింపుకొని పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగిన అలాంటి అనుభవం కలిగిన వారు మాత్రమే 10,000 మంది బోధకులు ఉన్నప్పటికీ వాళ్ళల్లో నిజమైన బోధకుడు ఎవరో గుర్తించగలరు. ఆమె అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, నీ ప్రియుని యొక్క విశేషమేమి అని ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానముగా నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు,
10,000 మందిలో నేను అతనిని గుర్తించగలను అని తెలియచేయుచున్న అనుభవాన్ని కూడా మీరు గమనించండి. బోధకులు ఎంతోమంది, 10,000 మంది మీకు ఉండొచ్చు. 10,000 మంది బోధకులు విస్తరించిపోతున్నారేమో. ఈనాడు 10,000 మంది ఏంటి, లక్షలాది మంది వచ్చేసారు. కానీ వారిలో నిజమైన బోధకులు ఎవరో, సత్యాన్ని ప్రకటన చేసి పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకున్నట్లుగా మనకు ఉపదేశించే ఉపదేశకులు ఎవరు అని జాగ్రత్తగా చూడండి. పరమగీతములు 9-10 వచనాలు చూడండి. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అంటే, ఆమె అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషులు ఉన్నారు. ఆ పురుషుల్లో ఎవరు నీ ప్రభువు చూడు. 10,000 మంది బోధకులు ఉన్న వాళ్ళల్లో ప్రభువుని సులభంగా నేను గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. ఏంటి అతనిలో ఉన్న ప్రత్యేకత? ఎలాగుంటాడు ఆయన? ఈ 10,000 మందిలో నువ్వు ఎలా గుర్తిస్తావంటే, అతని శిరస్సు అపరంజి వంటిది. అతని శిరస్సు అపరంజి వంటిది అన్నారు. ఈనాడు శిరస్సు లేని సంఘాలే, క్రీస్తు లేని సంఘాలు, క్రీస్తు బోధ లేని సంఘాలు. అందుకే అసలు దేవుడు ఏంటో, ప్రభు ఏంటో, క్రీస్తు ఏంటో, యేసు ఏంటో తెలియదు. ఏది ధర్మశాస్త్రమో, ఏది విశ్వాసమో తెలియదు. ఏది పాత నిబంధన, ఏది క్రొత్త నిబంధన, ప్రభు అప్పుడేం చెప్పాడు, ఇప్పుడేం చెప్పాడు, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు అనే విషయాలు వాళ్ళు విభాగించింది నేర్చుకోవలసిన సంగతులు మొత్తం అన్నీ కలిపి చెరిపేడి బోధలతో ఈనాడు అనేకులు నశించిపోవడానికి గల కారణం ఏంటంటే శిరస్సు లేని సంఘాలండి. అయితే ఈమె ఇక్కడ ఏమని చెప్తుందో తెలుసా? అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. ఏమి వర్ణన! ప్రభు యొక్క కార్యములు, ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క బోధ, ఆయన కన్నులు, ఆయన యొక్క చెక్కిళ్ళు. నా సోదరులారా, ఇవన్నీ కూడా అనగా దీనంతా ప్రతి మాట కూడా నా ప్రభువు నాకు స్పష్టంగా నేర్పించాడు కనుక ఇంత ధైర్యంగా నేను మీ మధ్యలో తెలియచేస్తూ ఉన్నాను. అయితే వాటిని వివరించడానికి వల్ల పడదు. కానీ దేవుని యొక్క మహాకృప చేత మన ప్రభువు, అతని యొక్క పెదవులు చూడండి, అతని యొక్క పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె పరిమళించును. అతని కరములు, అతని కాయము, అతని కాళ్ళు, అతని యొక్క వైఖరి చూసినట్లయితే మహాశ్రేష్ఠుడైన మన ప్రభు యొక్క వైఖరి, అతనిని పూర్తిగా నేను ఎరుగుదును. కనుకనే నా ప్రియుడు, నేను ఎక్కడున్నా నేను గుర్తించగలను అని చెప్పిన అంత శ్రేష్టమైన సంఘమునకు ప్రభు యొక్క ప్రత్యక్షత, పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన విశ్వాసికి మాత్రమే మరి ఈ సంగతులు గ్రహింపు కలుగుతుందనే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోనండి. దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తు ఏదో చచ్చిపోయాడు, ఏదో సిలువలో ఉన్నాడు, మనం ఆయన ఏదడిగినా ఇస్తాడు, మనం అడగాలి, మరి అడగమన్నాడు కదా అడగాలి. ఇలాంటి నానా రకాల ప్రజలు, వారి యొక్క బ్రతుకులు ఎంత ఛిద్రమైపోతున్నాయంటే అబద్ధ బోధకుల యొక్క వలలో విలవిల కొట్టుకొని, ఎందుకంటే అబద్ధ బోధకులు వల వంటి వారు అని చెప్పాడు. అంతేకాదు అబద్ధ బోధకులు వేటగాండ్ర వంటి వారు అని చెప్తున్నాడు. వాళ్ళ యొక్క వలలో విలవిల కొట్టుకుంటున్న ఈనాడు దేవుని యొక్క ప్రజలు, వారందరినీ కూడా ఈ బోధకులు చంపుటకే గాని క్రీస్తు రాజ్యమునకు సిద్ధపరిచే బోధకులు కనుమేర చూపులో లేరు. సోదరులారా, నేను ఎంత ధైర్యంగా ఈ లేఖనములను మీకు తెలియచేస్తున్నాను అంటే నా తండ్రి నాకు స్పష్టముగా సమస్తాన్ని చూపిస్తున్నాడు కనుకనే నేను వీటిని వెల్లడి చేయగలుగుతున్నాను. దేవుని యొక్క మహాకృపను మీరు పోగొట్టుకోవద్దని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకోనవద్దు అని ఆయన తన పిల్లలకు బోధిస్తూ ఉన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు మనకు తెలియచేసిన ఈ యొక్క అనుభవాలు మనము జాగ్రత్తగా వీటి యందు మనస్సు పెట్టినట్లయితే మనము మేలుకరమైన అనగా క్రీస్తుతో కూడా ఆయన యొక్క మహిమ కలిగిన పట్టణానికి వారసత్వాన్ని సంపాదించుకునే పద్ధతిని మనము త్వరపడి
విశ్వాసముతో ఇట్టి లేఖనములను వెంబడించుట. సమయం అయిపోతుంది, ఒక దినాన ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది. లోకంలో చెడుతనము విజృంభించిపోతూ ఉంది. ఎటు చూసిన అబద్ధ బోధకులతో నిండిపోతూ ఉంది సోదరులారా. లోకమంతా దుష్టుని మయమై ఉన్నది అనుకుంటే సంఘములలో కూడా దుష్టుడే చక్కగా వాడే నిలబడి బోధించే స్థాయికి వాడి ఆత్మను అబద్ధ బోధకుల్లో ఉంచి ఈనాడు విస్తారంగా మోసకరమైన క్రియలతో సంఘములు శరీర కార్యములతో నిండిపోతూ ఉన్నాయి. శరీర సంబంధమైన మనసు కోరికలతో నిండిపోతూ ఉన్నాయి సోదరులారా. శరీరమును చంపివేయండి అని క్రీస్తు చెప్తుంటే శరీరం కొరకే బోధించుతున్న బోధకులు దొంగలు కాక మరి ఎవరు అనుకుంటున్నారు? జాగ్రత్తగా మీరు గమనించండి. అయితే రోమీలకు రాసిన పత్రిక రోమా 12:17 మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి అని చెప్పాడే. నిజముగా మనుషులందరి దృష్టిలో అనగా వీళ్ళు అన్యులు, వీరు లేకుంటే క్రైస్తవులు, లేకుంటే వీళ్ళు క్రైస్తవుల్లోనే చాలా అక్రమ క్రైస్తవులు, మొత్తం ఎవరైనా కానీ మొత్తానికి చెప్తున్నాడు ప్రభు. మనుషులందరి దృష్టిలో యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి అన్నాడు. యోగ్యమైన వాటిని క్రింద ఏం రాశాడో చూడండి, మేలైన వాటిని గూర్చి అని చెప్పాడు. అనగా అందరికీ కూడా మేలు కలిగించే మాటలు మాట్లాడండి. అందరి ఆత్మలు వాటన్నిటి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడు. అయితే కొందరు విశ్వసిస్తున్నారు, కొందరు మాకు కాదనుకుంటున్నారు, మరికొందరు పైపైన చూస్తున్నారు, మరికొందరు మనస్సుతో ప్రభువును కన్నులారా నిదానించి చూచి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అందరికీ మేలు కలుగునట్లుగా మాట్లాడమని ప్రభు చెప్తున్నాడు. ఈనాడు ఈ బోధకులు చెప్పే మాట అసలు ఎవరికైనా మేలు కలిగి ఆత్మ సంబంధులుగా తయారు చేసే పద్ధతులు ఉన్నాయా? ఆలోచించండి. మీకు దేవుని జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఆలోచించండి. అంతేకాకుండా 21 కూడా చూడండి, కీడు వలన జయింపబడక, రోమా 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. నీవు మేలు చేస్తే కీడును జయించగలవు, అంతేగాని కీడు వలన జయింపబడక అన్నాడు. నీకు శరీర సంబంధమైన బోధలు వినడానికి అలవాటు పడ్డావేమో, నిన్ను కీడు జయిస్తుంది, జాగ్రత్త. అయితే మేలు చేత కీడును జయింపుము అనగా క్రీస్తు వాక్యముతో శరీర సంబంధమైన బోధలన్నిటినీ జయించే శక్తిని సంపాదించుకోనండి అని తెలియచేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ప్రభువు ఆయన మనలను ఎన్ని విధాలుగా మనకు బోధపడినట్లుగా ప్రేమించి తెలియచేస్తున్నాడో దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయను చేయక దీవించుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మిమ్మల్ని పిలుచుకున్నాను కనుక కీడు చేసిన వారికి మరలా కీడు చేయాలని తలంచకండి. నన్ను ఎంత బాధ పెట్టారు, వాళ్ళకు కూడా ఏదో ఒక బాధలు రావాలి అని కూడా మీరు కోరుకోవద్దు. మనసులో కూడా వాటిని జయించాలి. దేవుడు కీడు చేసినట్టు కీడు చేయొద్దన్నాడు, నేను ఏమీ చేయను అని అనుకుంటాం, సరే దేవుని మాట ప్రకారంగా. కానీ మనసులో నాకెంత కష్టం కలగటానికి పలానా వాళ్ళు కారణం, వాళ్ళందరూ పాడైపోవాలనే మనసులో కూడా ఆలోచన చేయొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా పిలిచాడు. అది పోగొట్టుకోవద్దు, అది చాలా శ్రేష్టమైంది. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటకు మనలను పిలిచి ఉన్నాడు కనుక కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కానీ మిమ్మల్ని దూషించే వారిని కూడా దీవించండి అని తెలియచేస్తున్నాడు. ప్రభువా, వారికి కూడా మారు మనసు కలుగు చేయి. ఒక దినాన నిన్ను తెలుసుకొని నీ సత్యాన్ని అంగీకరించి నీ రాజ్యానికి వారసులుగునట్లుగా వారు మార్పు చెందుటకు కృపచూపమని ప్రభువుని అడగండి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, నీ హృదయ ఆలోచనలు చూచుచున్న నీ తండ్రి నీకు మేలు చేస్తాడు. అది క్రైస్తవుల యొక్క లక్షణం అని మనకు నేర్పిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 20-21 వచనాలు కూడా చదువుకుందాం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఫలము కలుగుతుంది? తప్పు చేస్తే దెబ్బలు కొడతారు ఎవరైనా, ఎందుకు చేసావు తప్పని. దానివల్ల నేను దెబ్బలు తిన్నాను, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నేను చాలా బాధల్లో ఉన్నాను అనుకోవడం వల్ల నీకేం లాభం లేదు. నువ్వు తప్పు చేసావు కనుక నువ్వు ఈ బాధలన్నీ అనుభవించాల్సి వస్తుంది. అందుకని తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము?
మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని దృష్టికి హితమవుతుంది. ఎందుకు మీరు పిలువబడితిరి? మేలు చేసి మనం బాధను అనుభవించుట ఎందుకు మనల్ని పిలిచాడు? ప్రభు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగునట్లుగా పిలిచాడు. సోదరులారా, కీడుకు ప్రతి కీడు చేయదు, దూషణకు దూషించే వారికి ప్రతి దూషణ జవాబు కాదు. నిన్ను దూషించిన వారికి నీవు ప్రతి దూషణ చేయకుండా వారి కొరకు దేవుని వేడుకొనుట, వారి యొక్క దీవెన కొరకు వేడుకొనుట అది దేవునికి హితమైనది. నీవు తప్పిదమునకై దెబ్బలు తింటే నీకేమి లాభం? మేలు చేసి కీడు అనుభవించుటకు ఇది నీకు లాభకరమైనది, ఇది నీకు మెప్పు కలుగు చేస్తుంది. అంతేకాదు, దేవుడు నిన్ను అందుకే పిలిచాడు. చూడండి, క్రీస్తునందు క్రైస్తవ జీవితం ఏ విధముగా ఉంటుందో చాలా కష్టముతో ప్రయాసతో కూడుకునేది సోదరులారా. అయినప్పటికీ దేవునికి స్తోత్రం, ప్రభు మనకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని మీరు దయచేసి గమనిస్తారని ఆశిస్తున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరువానికి కీడే మూడును అన్నాడు. మేలు చేసేవాడికి ఉపయుక్తమైన మేలు చేయాలి అనే మనసున్న వాడికి ఎప్పటికప్పుడు మేలు చేసే సహాయము అందించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, మంచి పనులు చేసే ఆ యొక్క కృపను కూడా తండ్రి అనుగ్రహిస్తాడు. అనగా నేను ఒక ఆత్మ సంబంధిగా జీవిస్తున్నాను అనుకోండి, నిజముగా నేను గనక ఆత్మ సంబంధిగానే అలాంటి ఆలోచనలు కలిగి ఆత్మ సంబంధులుగా నా సహోదరులకు నేను సహాయకారురాలుగా బ్రతకాలి అనే ఆశయం నాకున్నప్పుడు నా తండ్రి నాకు తప్పకుండా సహాయం చేస్తాడు. కనుకనే నేను కూడా మేలు చేయుటకు సాధ్యమవుతుంది. అయితే కీడు చేసే మనస్సు కలిగిన వాడి కీడే మూడును అన్నాడు. అనగా శరీర సంబంధమైన మాటలు చెప్పి మనుషులను మభ్యపెట్టి మనుషులను భ్రమలో పెట్టి భ్రమపరచు ఆత్మలో వారిని ముంచినట్లయితే సోదరులారా, అట్టి వాడికి కీడు మూడుతుంది, జాగ్రత్త అనేసి దేవుని యొక్క పరిశుద్ధమైన హెచ్చరికలు కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతున్నామని చెప్పుకొని అనేకులు దేవుని ఎరగకుండానే వారి జీవితాలు ముగించుకుంటున్నారు. లోకంలో మనం చూస్తాం, చాలామంది మంచి పనులు చేస్తున్నాం అనుకుంటూనే వారి యొక్క జీవితాలు ముగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కోట్ల కొలది. అయితే వాళ్ళు ఏ గమ్యము తెలియని వాళ్ళ దృష్టికి వాళ్ళు మంచివాళ్ళు అనుకొని వెళ్ళిపోయారు. కానీ క్రీస్తు మనకు ఒక చక్కని రాజమార్గాన్ని ఇచ్చాడు, ఒక పద్ధతిని తెలియచేస్తున్నాడు. ఈ విధంగా మనం నడుచుకోవాలి అని తండ్రి మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇది క్రమమైన పద్ధతిని చూపిస్తున్నాడు. ఆయనే మార్గము అని చెప్పాడు. ఆ మార్గంలో నడుచుకునే, ఆ రాజమార్గంలో నడుచుకునే విధానాన్ని మనకు స్పష్టముగా తెలియచేసి గురిని చూపిస్తూ ఉన్నాడు. నిరీక్షణ కలిగిన వారిగా బ్రతికే విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఆయన యందు మనము అతిశయించి బ్రతుకవలసిన పద్ధతులు దయచేసి మనసును పెట్టండి. అయితే భక్తుడైన ఆమోసు ఒక సంగతి తెలియచేస్తున్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఎక్కడైనా కీడు మేలు అని మీకు కనిపించింది వాక్యము అంటే, కీడు అనగా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, కీడు అనగా శరీర సంబంధమైన ప్రేమలు కలిగి ఉన్నారా? విడిచిపెట్టేయండి. శరీర సంబంధమైన కోరికలు కలిగి ఉన్నారా? విడిచిపెట్టి ద్వేషించండి వాటిని. శరీరము కొరకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారా? అలాంటి మనస్సును చంపేసుకోండి. శరీర సంబంధులైన మనుషుల కొరకు వేదన చెందుతున్నారా? అది నీకు మరణాన్ని కలుగు చేస్తుంది. దాన్ని విడిచిపెట్టేసేయండి. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడంటే, కీడును ద్వేషించండి. శరీర సంబంధమైన ఏదైనా సరే, ఈ లోక సంబంధమైన ఆధిక్యతలు, అధికారాలు, ఉన్నత స్థితి, లోకములో మెప్పు కొరకు ప్రయాసపడుతూ ఉన్నారా? వాటన్నిటినీ ద్వేషించండి అని మన పరలోకపు తండ్రి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకపు జనులందరూ కూడా వారు నిత్యము శరీరం కొరకే బ్రతుకుతారు, శరీరాశల కొరకే గొప్పతనాల కొరకు, ఉన్నత స్థితి కొరకు ఆడి వీడి తలలు తీసేసైనా కీడు చేయవారు వాళ్ళ గొప్పతనానికే ప్రయాసపడుతూ ఉంటారు. సోదరులారా, అలాంటి దుర్మార్గపు లోకములో అలాంటి దుష్టులైన దొంగ బోధకుల నుండి వారిని ద్వేషించి మేలును ప్రేమించండి అన్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులను ప్రేమించండి. ఆత్మ కొరకే మీ ఆత్మలను మీరు ప్రేమించుకోనండి. మీ శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది. మనందరము చనిపోతే ఎవరమైనా వాళ్ళ సమయం వచ్చినప్పుడు లోకంలో ఉండేది ఎవరు లేరు, అందరము చనిపోయే వాళ్ళమే.
మనం మట్టిలోకి వెళ్ళిపోవలసిన వారమే. కనుక శరీరము నిష్ప్రయోజనమైంది. దీని మీద మనసు పెట్టుకొనకుండా మీరు మేలును ప్రేమించుచు, అనగా మేలు చేయువాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన తండ్రి. ఆ తండ్రి తన ప్రియకుమారుని మన కొరకు అర్పణ చేశాడు. ఆయన ద్వారానే, ఆయన వలననే మనము చెల్లించుచున్నాము, బ్రతుకుచూ ఉన్నాము సోదరులారా. కనుక ఆయన వాక్యాన్ని ప్రేమించండి, ఆయన మాటను ప్రేమించండి. అంతేగాని దొంగ బోధకులను ప్రేమించి, దొంగ బోధకుల యొక్క మాటలను ప్రేమించి మీ జీవితాలు అగ్నిపాలు కావద్దు అని తండ్రి మనకు చేయుచున్న హెచ్చరిక. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. గుమ్మములలో అనగా గుమ్మములు ఎక్కడ ఏ ఏ సంఘములోనికి మీరు వెళుతున్నారో ప్రతి చోట కూడా ఇలాంటి పద్ధతిని అనుసరించవలసిన అవసరత మనకు ప్రభువు నేర్పిస్తూ ఉంటే, ఈనాడు ఎక్కడ చూసినా సరే శరీర సంబంధమైన బోధలు, వాళ్ళు మేలును అసహించుకున్న మనుషులండి. మనం ఇంతకుముందు నేను మీకు మీకా గ్రంథంలో చదివి చెప్పాను సోదరులారా. కీడును ప్రేమిస్తారు, మేలును అసహించుకుంటున్నారు ఈనాడు బోధకులు. ఆత్మ సంబంధమైన సంగతులు కాదు వాళ్ళు చెప్పేది, బైబిల్ని ఆధారం చేసుకొని యేసు క్రీస్తును గురించి చెప్పినట్లుగా చెప్తూనే వాళ్ళ బోధ, వాళ్ళ యొక్క సొంత బోధలతోటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. కనుక మీరు కీడును ద్వేషించండి అంటూ ఉన్నాడు. మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. న్యాయము ఏదండి? న్యాయం ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడు. మనము మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టే అంత పరిశుద్ధతను సంపాదించుకొని మనము మన సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామని చెప్పి మనకు ప్రస్తుతం నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీవు ఆయన కొరకు ఏం చేస్తున్నావు? చర్చికి వెళ్ళేసి వచ్చి నేను భక్తురాలను, భక్తుడను అనుకుంటున్నారా? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మేము భక్తులమే అనుకుంటున్నారా? మేము మంచి క్రైస్తవులు, మేమే చెడుతనం చేయట్లేదు అనుకుంటున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, అంతటితో తృప్తి చెందకండి. మనము ప్రభువు కొరకు సాక్ష్యార్థముగా జీవించాలి, మేలు చేయువారిగా బ్రతకాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి అని చెప్తున్నాడు, కీడు చేయువాడు సాతాను సంబంధి అంటాడు. యోహాను రాసిన 3 పత్రికల్లో మీరు జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే మేలు చేయువాడు దేవుని యొక్క సంబంధి అని చెప్తాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రవక్త ద్వారా ప్రభు చేయించిన హెచ్చరిక, కీడును ద్వేషించండి, మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి ఎందుకు కనికరించును? యోసేపు సంతతులు అనగా దేవుని అంగీకరించమని చెప్పుకుంటున్న ప్రజలలో కొంతమందికైనా మీ క్రియలు, మీ హృదయాలు మార్చుకున్నట్లయితే దేవుడు తన మహోన్నతమైన కృపలను అనుగ్రహించి మిమ్మల్ని కనికరించి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడనే సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క కృపను గుర్తెరిగి, దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి, కీడుకు ప్రతి కీడు మనము చేసేవారిగా మన బ్రతుకుల్లో పొరపాటునైనా అలాంటి తప్పిదములు చేయకుండా సోదరులారా, ప్రతి క్రైస్తవ జీవితంలో ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి అని ప్రభు మనకు నేర్పించిన ఈ యొక్క పద్ధతిలో ఎన్నో సంగతులు ఉన్నాయి. కానీ ఈ చిన్న అనుభవాన్నే కనీసం అసలు వినాలి అనే మనసు కలిగిన వాళ్ళు కూడా బహు తక్కువ మంది. అయినా నేను ఎక్కడ నిరాశపట్టలేదు. నా గురి, నిరీక్షణ మీకు మొదటిగానే చెప్పాను. నేను చనిపోయిన తర్వాత కూడా క్రీస్తు సత్యము ఇంకా ఎప్పటికప్పుడు ఉండాలి అనే ఆశయంతో దేవుని యొక్క లేఖనములు భద్రముగా ఉండడానికే దేవుని యొక్క చిత్తానుసారంగా వెళుతున్నాను. ఒకానొక దినాన మీరు గమనించండి, అందరూ మొన్న ఈ మధ్య కాలంలోనే అమెరికాలో మరి ఒక యవనస్తుడైన ఒక బిడ్డ ప్రభు సన్నిధిలో, మరి అతని స్థితిగతులు మనకేం తెలియదు, అతను ఎవరో మనకు తెలియదు, ఏమీ తెలియదు. కానీ చంపబడ్డాడు అని మనం ఏదో యూట్యూబ్లో చూస్తున్నాం. అయితే దేవుని మాటలు విస్తారంగా చెప్పేవాడు అనే సంగతులు కూడా అతని గురించి కొంతమంది మాట్లాడడం మనం చూస్తున్నాం. అయితే నిజముగా అతన్ని చాలామంది ద్వేషించి, నువ్వు చెప్పేదేంటి, మనం అందరం కూడాను మంచిగా బైబిల్ ప్రకారంగా బ్రతకాలి అనే ఒక ఉపదేశాన్ని అతను చెప్తూ ఉండేవాడట. అయితే ఆ చెప్పినందుకు అక్కడ యవనస్తులు చాలామంది తిరుగుబడి, చాలామంది వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. అందునిమిత్తం అతను చంపబడ్డాడు అనేది కూడా మరి మనకైతే తెలియదు అనుకుంటున్నారు. కానీ అతన్ని వ్యతిరేకించిన వాళ్ళు అతను చనిపోయిన తర్వాత కొంత గ్రహింపు కలిగింది అనే విషయము చాలామంది మాట్లాడుతుండడం, అది కూడాను
తప్పకుండా అది దేవుని యొక్క కార్యము సోదరులారా. మనం బ్రతికుండగా చేసేదానికన్నా చనిపోయిన తర్వాత కూడా నమ్మకముగా మరణం వరకు నమ్మకంగా జీవించిన వారి ఆత్మలు కూడా దేవుని యొక్క పనిలో సహకారముగా అనేకులకు మేలుకరంగా ఉంటాయి సోదరులారా. అలాంటి కృపను పొందడానికే నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇందులో నాకు ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు సబ్స్క్రైబ్ చేసినా చెయ్యకపోయినా, చేసినవన్నీ తుడిచిపెట్టేసినా నాకే సమస్య లేదు. నా నిర్ణయం ఒకటే, నా తండ్రి నాకు ఇచ్చిన నడిపింపులో, నా యొక్క గమ్యానికి నేను చేరుకునే విధానంలో నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా ఒకవేళ ఎవరైనా చూస్తే మీకు మేలు కలుగుతుంది కనుక చూడండి, లేకుంటే కొందరికైనా చెప్పండి, అది కూడా ప్రభు పనిలో సహకరించండి అని చెప్తున్నాను. ఒకవేళ ఆ పరిస్థితి కూడా లేదనుకో, అది కూడా తండ్రి చిత్తమేనని నమ్ముతాను నేను. దేనికి భయపడేది పిరికితనంతో ఈ పని నేను చేయట్లేదు సోదరులారా. లేకపోతే అయ్యో ఎవరు చూడటం లేదని భయపడి, లేకుండా నిరాశ చెందే పద్ధతితోటి నేను చేయట్లేదు. కనుక ఏదైనా క్రీస్తునందు నా మాట విని ఎవరైనా సరే మేలు పొందితే చాలా చాలా ప్రభువునందు ఆనందిస్తాను. ఒకవేళ ఎవరు వినలేదనుకో, తండ్రి నీవు ఇచ్చిన పని నేను చేశాను, నా జీతం నాకు ఇచ్చేది నా తండ్రి కనుక ఏదైనా నాకు సంతోషమే. క్రీస్తునందు అసలు నష్టం అంటూ లేదు. కనుక ఆత్మీయ జీవితంలో మీరు కూడా ఆత్మీయ జీవితంలో శక్తివంతులై బలవంతులై ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు మీకు మరి ఆయన కృప అనుగ్రహిస్తే, ఆయన మీకు చేతనైతే ఎవరికైనా క్రీస్తు సువార్తను చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్రీస్తునందే నిత్య జీవం ఉన్నది, క్రీస్తు వాక్యమే మేలుకరమైనది. క్రీస్తునందు ఉన్నవారు ఎవరికి కీడు చేయలేరు, చేయజాలరు సోదరులారా. అలాంటి కృపను మనందరం కూడా స్వతంత్రించుకొని దేవుని యొక్క రాజ్యములో మనము పౌరులుగా బ్రతకటానికి, ఈ లోకంలో ఈ చెత్త పౌరస్థితి ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు, పరలోక రాజ్యంలో మన పౌరస్థితిని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన తండ్రి మనకు చూపిన మాదిరిలో మార్గంలో నడుచుకోవటానికి ఆయన కృప మనందరికీ దయచేయనట్లుగా వినుచున్న ప్రతి వారికి ప్రభు ఆత్మ తోడై ఉండాలని కోరుకుంటూ ముగించేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను, ముగించేస్తాను.